హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిడేను ఎఫే. ఇప్పుడైతే మనం అయితే ఈ రింగ్ అయితే తిప్పుతున్నాం, ఎడగొస్తో చూద్దాం. స్కిప్ ఓ ఏది రాలే, కానీ మనకు లేదు. ఏం రాలే, ఫోన్లో వదిలేసాను. ఇప్పుడైతే ఒక్క డాడీ చేయట్లే. ఇప్పుడైతే క్లాస్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇదైతే కొనుక్కున్నాను, G18 కొనుక్కున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నాను, రష్కి వెళ్తున్నాను. ఇప్పుడైతే మెడికిట్ వేసుకోవాలి. ఇదైతే వచ్చా, హెల్ప్ మీ గెలుస్తాము. ఇప్పుడైతే హ్యాంగ్ అయిపోతుంది బ్రో. ఇప్పుడైతే పేరఫుల్ తీసుకున్నాక ఓకే. ఒక నో అమౌంట్స్ లేవు. ఇప్పుడైతే స్పీడ్గా అయితే వెళ్తున్నాను, స్పీడ్గా రష్ పేరఫుల్ ఉంది కాబట్టి రష్. గెలిచాము. ఇది కూడా వచ్చా ఒక్క కిలో కొట్ట మాత్రం అయింది. ఒక్క కిలో కొట్టాలి. ఇప్పుడు ఏకం దిద్దామని వాళ్ళు చేసిన థామ్సన్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడప్పుడు ఇప్పుడు తీద్దాం చాలు. ఇంకా స్పీడ్గా వెళ్తాను. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తాను, నా డ్యూటీ. కానీ ఇక్కడ ఒక్క ప్రూఫ్, ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం ఏమీ లేదు. ఇలాంటి లాజిక్ లేని కేసులో చేతులు తక్కువ తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. అనవసరం టైం వేస్ట్ చేసిన ఇప్పుడైతే మెడికిట్ అయితే వేసుకుంటున్నాను. స్పీడ్ ఫర్ రష్ అది అందరం గెలుస్తాము. థామ్సన్ అయితే తీసాను, ఎందుకంటే స్పీడ్ వెళ్తుంది బుల్లెట్. ఓకే, ఇప్పుడైతే ఇది సూపర్ మార్కెట్, ఇవి కొద్దిగా తీసుకొని అయితే రష్కి వెళ్దాం. ఇంకా ఓకే, ఇప్పుడు గాయస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కిల్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఎవరు లీడ్లో ఉన్నారంటే చెప్పడం. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను అంటే 2 కిల్స్ ఇంటూ ఈ మ్యాచ్ అనగానే 3 కిల్స్. ఇంతో ఫుల్స్ తిరిగి చేసుకోడు ఫస్ట్. గో రే గో. అలాగైనా నేను స్పీడ్గా అరే రాజు కొట్టిరా రాసుకోరా మరి రేపు మా సార్ శాలరీ ఇస్తాలేరా మా సార్ నువ్వు అనుకున్న టైప్ కాదురా. డబ్బులు ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కోసం తీసుకుంటారు. ఏం చేస్తారా మా సార్ గురించి వచ్చిన ప్రతి అర్థమైన కేసు తీసుకుంటే ఈ పార్టీ ఇక్కడ రామానుజం సత్యయుగంలో పుట్టాల్సిన వ్యక్తి కలియుగంలో పుట్టాడు. హిస్ నేమ్ రామానుజం. గెలవడానికి ఏ మాత్రం ఛాన్స్ తీసుకున్న టేకప్ చేసి గెలిచారు. న్యాయం కోసం ధర్మయుద్ధం చేసే ఒక సైనికుడు. 100% స్ట్రైక్ రేట్ మా సార్ రైట్. ఏ పనైనా చేస్తున్నానంటే ఆయన నిజాయితీ నచ్చారు మా సార్. ఈ మ్యాచ్ ఎవరు లీడింగ్ ఉన్నారంటే అలా ఇంకా ఒక్కరిని చంపలేదు అంటారు. చంపలేదు ఒక్కరిని కూడా. డీటెయిల్స్ అడిగాను సార్. పెడితే చూస్తున్నారు కదా మీరు. ప్లీజ్ సార్ ఒక్కసారి కేసు వినండి. స్పెక్స్ చూడాలి. నాకు పెట్టే కలర్ కూడా ఉంది బాబు. ఎగిరిపోతున్నారు బాబా ఇదంతానా. మీ కేసు గురించి చెప్పండి. బుయా వస్తుంది గాయస్. చూసారా ఎలాగో ఉంటుంది వీడియో కలిసి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మనం కూడా సైకిల్స్ ఇచ్చుకున్నాం గట్టిగానే. 6 కిలోతోనే సరిపెట్టుకున్నాం. ఇచ్చుకున్నాం పర్లేదు అని చెప్పుకోవచ్చు. మనకు మనమే చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.